హైవ్యూస్ చాలా చాలా కోపంతో ఖచ్చితంగా కొంతమంది ఆలోచన మార్చగలిగితే సంతోషం అన్నట్టుగా ఈ చిన్న ప్రయత్నం. నిన్న సుప్రీంకోర్టు కుక్కలకు సంబంధించి ఢిల్లీ చుట్టుపక్కల ఉంటూ వాటిని చంపమని చెప్పిందా, వాటిని తీసుకెళ్లి షెల్టర్ హోమ్స్లో పెట్టమని చెప్పిందా? సదా లాంటి ఓవర్ యాక్షన్ బ్యాచ్ కారుల్లో తిరుగుతూ విల్లాల్లో బతుకుతూ పెంపుడు కుక్కలతో బ్రీడ్ జాతితో శుభ్రంగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే బ్యాచ్ వచ్చి బలబలా ఏడుస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ పోస్టులు ఏమని పెట్టారు? మన చుట్టుపక్కల ఉండే సామాన్యులని జంతు ప్రేమికులని భయభ్రాంతులు గురి చేస్తారు. ఏ రకంగా ఆ కుక్కలను తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో పెట్టరు, చంపేస్తారు. చివరికి అదే నిజం అనుకొని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు తెగబెట్టేశారు. మనది కూడా అలాగే పెట్టారు. ఒరే స్వామి, మీకేమర్థమవుతుంది? బుద్ధి బుర్ర లేకుండా, కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా బుద్ధి బుర్ర లేకుండా ఇక్కడ అవే పోస్టులు పెట్టారు. మానవత్వం లేదు, మీరు మనుషులు కాదు, మనుషులు ప్రమాదకారులు లేదు. మనుషులు ప్రమాదకారులని పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీర్రా బాబు ప్రమాదం, మీరమ్మా ప్రమాదం. పసిపిల్లలని దారుణంగా చంపుతున్నాయే, పెద్దోళ్ళని దారుణంగా వెంబడించి మరి గుండెలు పగిలేడా చేస్తున్నాయే. అందుకుగాను బర్త్ కంట్రోల్ చేయాలని అధికారులను ఆదేశిస్తూ అండ్ వాటిని షెల్టర్ హోమ్స్ పట్టుకెళ్ళేసి కొన్నాళ్ళు ఉంచనని చెప్తూ కోర్టు ఆదేశిస్తే వాటిని అసలు ఎవరు చంపమని చెప్పాడు? ఎవరు చంపుతున్నారు? వాటిని అసలు మీరు ఎందుకు ఆ రకంగా రోడ్ల మీద వదిలేయాలి అని ఎందుకు కోరుతున్నారు మీరు అసలు? ఓహో, మీరు కారులో తిరుగుతారు కాబట్టి. మీరు జంతు ప్రేమికులు అంటున్నారు కదా, గుండెల మీద చేసుకొని చెప్పండి. మొక్క లేనిది ముద్ద దిగని బ్యాచ్ వీళ్ళు ఎంతమంది? వాడు బయట జంతు ప్రేమికులు అంటూ డాగ్ లవర్స్ అంటూ మొత్తం నిరసన తెలియజేస్తారు, ధర్నా చేస్తారు. వెళ్ళి రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్సులు అవి బని అవి జంతువులు కదా, ఈ ప్రాణులు కదా. ఈరోజు మళ్ళీ బీఫ్ తినే బ్యాచ్ ఉంటారు. ఈ బీఫ్ అన్నప్పుడు దొన్న మాంసం, ఎద్దు మాంసం. కానీ ఆవు మాంసాన్ని తినే రాక్షసులు కూడా ఉంటారు. నేను కరెక్ట్గా ఆవు మాంసం తినే రాక్షసులు. ఆవు అన్నప్పుడు ఏంట్రా, అన్నీ కూడా మనకి అమ్మలాగా ముందు పెట్టిద్ది మహాతల్లి గోమాత. ఆ ఆవుని కాపాడాలని పిలుపునిచ్చినటువంటి నా భారతీయులంతానేమో మతోన్మాదులు. మీకు పిల్లలని పెద్దలని ఘోరంగా పీక్కు తింటూ చంపుతూ ర్యాబిస్ వ్యాధి అలలాడిస్తూ ఉన్నారా? ఆ కుక్కలని కంట్రోల్ చేయండి, ఆ కుక్కలు షెల్టర్ హోమ్స్ తరలించండి అని ఎవరన్నా చెబితే వారిని నానా రకాలుగా మాట్లాడుతూ ఈ కుక్కలను కాపాడుకుందాం అన్నటువంటి వాళ్ళు మీ దృష్టిలో జంతు ప్రేమికులు. అంతేనా నేను చెప్పింది? కరెక్టేనా కదా? గోమాతను కాపాడుకుందని పిలుపునిస్తే మతోన్మాదులా? దారుణంగా మనుషులు చల్లలాడిస్తున్న పిల్లల్ని చంపేస్తున్న కుక్కల్ని కాపాడుకుందన్నటువంటి వాళ్ళు జంతు ప్రేమికులా? ఏం బతుకులరా బాబు మీవి అసలు. నేను మరలా చెప్తున్నా, కుక్కలని చంపమని నేను అనలా. చంపడం పాపం. వాటికి షెల్టర్ ఇవ్వండి, లేదా బర్త్ కంట్రోల్ చేసి వాటి సంఖ్య తగ్గించండి. వాటిని చంపడం పాపం. కానీ ఆవుల విషయంలో నోరెత్తున్న మతోన్మాదులైనటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జంతు ప్రేమికులు అంటే కుక్కల కోసం వస్తారు చెప్పండి? మీరు ఎంతమంది ఈరోజు కుక్కల కోసం ఏది షెల్టర్ హోమ్స్ తరలించని చెప్పినా సరే అల్లల్లాడిపోతూ రోడ్డు మీదకి వచ్చారే, ఎంతమంది మీరు ఆవుల కోసం రోడ్డు ఎక్కారు? ఎంతమంది మీలో ఈ జంతు ప్రేమికులు అని పిలువబడుతున్నట్టు మీరు చెప్పుకున్నట్టు మీరు నాన్ వెజ్ మానేస్తూ బతుకుతున్నారు? కింద కామెంట్లో తెలియచేయండి. ఓపెన్గా అడుగుతున్నా. ఆవుని కాపాడుకుని పిలుపునిస్తే మతోన్మాదులా? కుక్కలను కాపాడుకుందని పిలుపునిస్తేనేమో జంతు ప్రేమికులా? గుళ్ళ మీద చేసుకొని చెప్పండి. నిజంగా మీరు మనుషులా? మనుషులు అంటే ఎవరు? నాలాగా అన్ని ప్రాణులు సమానంగా చూస్తూ కాపాడుకుందని చెప్పేవాళ్ళ? లేదు అన్నప్పుడు షెల్టర్ హోమ్స్ తరలిస్తున్నా కానీ దాన్ని చంపేస్తున్నారని చెప్పేసి అలలాడిపోయే వాళ్ళ? ఎవరిని తక్కువ చేయడం ఉద్దేశం కాదండి. మనిషిని మనిషిలా గుర్తిస్తూ ఈ సమాజంలో బ్రతకాల్సింది ఎవరు, ఆ సమాజంలో మనుషులు బ్రతకడానికి ఇబ్బంది ఎవరైనా కలిగిస్తున్నారన్నా, వేరే ప్రాణులు ఉన్నాయన్నా వాటిని కంట్రోల్ చేయాలి. అది ధర్మం. అంతేగాని అవి అలాగే పీకుతీలే, అవి అలాగే చంపుతీలే, ఎలాగ బతుకుదాం? బతకంటారా? నీ కారులో పోతే, బంగాళలో బతికితే నార్మల్ ఏమైపోవాలి? ఇప్పటికైనా మనుషులాగా ఆలోచించండి. ఈ మనుషులు అనుకున్నటువంటి మీరున్నారే, మీరు మనుషులో కదా చెక్ చేసుకోండి. వదిలి మనిషి జన్మ అనుకున్నారనుకోండి, మెర్సీ కిల్లింగ్ వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. వెళ్ళి
అయ్యా కుక్కలను బతకనివ్వనటువంటి ఈ సమాజంలో మేము బతకలేమయ్యా, ఈ మనిషి మాకు వద్దయ్యా, మమ్మల్ని చంపేయండి అయ్యా అని సుప్రీంకోర్టుని అడగండి. అప్పుడు సుప్రీంకోర్టు నిజమేరా బాబు, పాపం కుక్కలు అలలాడిపోతున్నాయి, ఆ బాధ మీరు చూడలేకపోతున్నారు, మీరు బతకొద్దులే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చేదే చూద్దాం. చాలా చాలా బాధతో ఈ వీడియో చేశాను నేను. ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆ కుక్కల వల్ల బాధలు పడుతున్నా నేను చూశాను. ఆ పిల్లలు భయభ్రాంతకు గురైన వాళ్ళని నేను చూశాను. నేను కూడా అంత బాధితున్నే. ఎన్నిసార్లు కుక్కలకు భయపడ్డాను నాకు తెలుసు. బండి మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కావచ్చు. అదే సొల్లు కబుర్లు చెప్పొద్దు. కుక్కలు మంచోళ్ళు ఏమీ చెయ్యవు, చెడ్డోళ్ళు పీకు తింటాయి, మీరు చెడ్డోళ్ళు, ఇటువంటి పెట్టకంటారా బాబు, ఇరత్తొస్తుంది అసలు.